కావ్య వద్దు నా యష్మియే ముద్దు అంటూ ఈ వ్యాలంటైన్ డేని యష్మితో ముద్దుల వర్షం కురిపిస్తూ రెచ్చిపోతూ అందరి ముందు సర్ప్రైజ్ ఇస్తూ వచ్చేసిన బీబీ విన్నర్ నిఖిల్. అందరికీ తెలిసిన విషయమే, నిఖిల్ యష్మి వీరిద్దరి స్టోరీకి మెయిన్ విలన్గా మారిపోయింది కావ్య. ఇక బయట ఉన్న కావ్యతో అభిమానులు నిఖిల్లో ఊహించుకుంటూ రావడంతో హౌస్ లోపల బిగ్ బాస్ హౌస్లో యష్మితో నిఖిల్ ఎంత లవ్ ట్రాక్ నడిపినప్పటికీ అదంతా నెగిటివ్గానే వెళ్తూ వచ్చేసింది. ఆ విధంగా యష్మి నిఖిల్ మధ్యన ఎంతో నెగిటివ్ షేడ్స్ అయితే చూడాల్సి వచ్చింది మనందరం. ఇక వీరిద్దరూ యష్మి నిఖిల్ ఇంకెప్పటికీ కలవరు, నిఖిల్ కావ్యాలది మాత్రమే జోడీ అయితే హిట్ అవుతుందని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ వాటన్నిటిని రివర్స్గా మార్చేసి నిఖిల్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజున యష్మి కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్తో వచ్చేసాడు. ఒకవైపు కావ్య కోసం ఏడుస్తూ కనిపిస్తూ ఒక పర్ఫార్మెన్స్ చేస్తే, ఇంకొక వైపు యష్మితో ఒక లవ్ రొమాంటిక్ యాంగిల్తో అయితే ఫ్లవర్ పట్టుకొని అందరినీ ఆకట్టేసుకున్నాడు. ఇక ఆఫ్టర్ షూటింగ్ సెట్ తర్వాత కూడా నిఖిల్ యష్మితో చాలా రొమాంటిక్గా అయితే ఉండడం, వీరిద్దరు కెమిస్ట్రీని నెటిజన్సే కాదు హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎంతగానో ఇష్టపడుతూ వచ్చేస్తారు. ఆ షూట్ సెట్లో నిఖిల్ యష్మిల మధ్యన క్లోజ్నెస్ చూస్తే వీరిద్దరు త్వరలోనే లవ్ యాంగిల్ కూడా చూపించబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ జంటకి కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ విషయం ఈ ప్రోమోతో అయితే రివీల్ అవుతూ కనిపించేసింది.